రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కందుకూరు మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పర్యటించిన కిషన్ రెడ్డి 87 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అలాగే తిమ్మాపూర్లో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ లేదన్నారు. తెలంగాణపై మోదీకి ప్రత్యేక ప్రేమ ఉంది. ఆయనతో మాట్లాడటం వల్లనే అనేక ప్రాజెక్టులు వస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఊళ్ళల్లో తాగునీరు, అదే విధంగా రోడ్లు, విద్యుత్, ఈ మూడు మనం కనిపిస్తే మిగతా కూడా ప్రజలు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మనము ఆ దిశలోనే ఆలోచన చేసి ఈ మౌలిక వసతులు కల్పించడం జరిగింది. మంత్రి గారు చెప్పినట్టు తప్పకుండా ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్ ఏదైతున్నదో దానికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ కు వచ్చే విధంగా మరి నేను ఇప్పటికే నితిన్ గడ్కరీ గారి వారు కూడా రెగ్యులర్ వచ్చినప్పుడు మరి వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతోటి ముఖ్యంగా వెంకరెడ్డి గారు కలిసి మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి ఈ రకంగా ఈ యొక్క రోడ్డు కార్యక్రమం అవుతున్నదో, రోడ్ల కార్యక్రమం అవుతున్నదో, జాతీయ రహదారుల కార్యక్రమం అవుతున్నదో అది పూర్తి చేస్తాం.